మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, కాన్స్టిపేషన్ మాట్లాడుకుందాం. గట్టు క్లియర్ గా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు అంటారు. అయితే ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది, అలాగే దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ వల్ల రావచ్చు, కానీ ఇమ్మీడియట్ గా రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి అంటారు. మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. సో వేసుకున్నటువంటి డే ఇట్ సెల్ఫ్ ఆ మెడిసిన్ పనిచేసి మరుసటి రోజుకు రిజల్ట్ ఇస్తుందమ్మా. అలాంటి మెడిసిన్స్ కోట్లాది మెడిసిన్స్ ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో. ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం ఒక మెడిసిన్ చెప్తాను చూడండి అమ్మా. దీనికి అన్ని ఇంచుమించు అందరికి తెలిసినటువంటివి అమ్మా, బట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాల్సింది తెలియదు. ఆ వే ఆఫ్ ప్రిపరేషన్ కూడా చెప్తాను చూడమ్మా. త్రిఫల చూర్ణం మీకు ఐడియా ఉంటుంది. కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి ఆయుర్వేదం ఔషధం ఏంటంటే త్రిఫల చూర్ణం అని చెప్తారమ్మా. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ బికేమ్ సచ్ ఎ పాపులర్ త్రిఫల చూర్ణం. సో మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఆ త్రిఫల చూర్ణం ఒక 100 grams తీసుకోవాలి. అట్లే సునాముఖి ఆకు పొడి మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అది సునాముఖి సెన్నా పౌడర్ అంటారమ్మా. మన పూర్వీకులకైతే ఈ యొక్క ఆకు గురించి చెప్పక్కర్లేదమ్మా. పూర్వీకులు అంటే దాదాపు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఇంచుమించు అందరికీ తెలుసమ్మా. ఇది మోషన్ ప్రాబ్లం అయితే పూర్వకాలం మన వాళ్ళు ఏం చేస్తారంటే సునామికి పొడి కొద్దిగా వాటర్లో కలుపుకొని తాగేవాడు రాత్రిపూట. సో మోషన్ ఫ్రీగా అయిపోయేది. సో చాలా మందికి అవగాహన లోపం చేత ఈ మధ్య కాలంలో అది తెలియకపోవడం చేత మళ్ళీ ప్రజలకు తెలియజేస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నానమ్మా. సో ఆ సునామికి ఆకు మనకి ఎండించినటువంటిది మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో మిక్సీలో చేస్తే ఎంత ఒక మినిట్లో 1 minute పౌడర్ అయిపోతుందమ్మా. సో ఆ విధంగా తయారు చేసుకుని వాడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. అట్లా వీలు పడినటువంటి వాళ్ళు ఫ్రెష్గా తయారు చేసినటువంటి పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి విచారించేసి ఆ పౌడర్ అయిన తెచ్చుకోవచ్చు అమ్మా. అదొక 50 grams. సో 100 grams త్రిఫల చూర్ణం అయితే 50 grams సునామికి. సో 25 grams మాత్రం బ్లాక్ సాల్ట్ అమ్మా. సో బ్లాక్ సాల్ట్ అనే నల్ల ఉప్పు అంటారు. అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో అదొక 25 grams. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. 100 grams త్రిఫల చూర్ణము, 50 grams సునాముఖి ఆకుపొడి, నల్ల ఉప్పు 25 grams. ఈ 3 పదార్థాలు అన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. రోజు రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఒక 50 ml వాటర్, 50 ml వాటర్లో ఒక 1/2 teaspoon ఈ యొక్క పౌడర్ కలిపేసేసి తాగేసి పడుకుంటే పొద్దున్నే నిద్ర లేపేస్తుందమ్మా. డైలీ రాత్రి కూడా ఓ 50 to 60 ml or 100 ml అయినా పర్లేదమ్మా. గోరువెచ్చని నీళ్ళైతే మరీ మంచిది. ఇఫ్ నాట్ మామూలు టెంపరేచర్, అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ కాకుండా మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ 50 to 100 ml తీసుకొని అందులో ఒక 1/2 teaspoon ఈ పౌడర్, అంటే 1/2 teaspoon ఇన్ ది సెన్స్ 2.5 to 3 grams కలిపేసేసి రాత్రిపూట తాగి పడుకుంటేమా నెక్స్ట్ డేకి దాని ఇంపాక్ట్ కనిపిస్తుందమ్మా. సో మరుసటి రోజు నుంచి మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుంది. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడేసేసి తర్వాత ఈ మెడిసిన్స్ ఆపేసిన దాని ప్రభావం ఉంటుంది కాబట్టి క్రమక్రమంగా మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుందమ్మా. ఇక్కడ సైంటిఫిక్ గా కూడా కొంత మనం రీజన్స్ చెప్పుకుందామా. ఈ త్రిఫల చూర్ణంలో ఈ చెబులిక్ యాసిడ్, క్వర్సెటిన్స్, గ్యాలిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి రీసెర్చ్లు కూడా వాళ్ళ ఫైండింగ్స్ లో తెలిసిందమ్మా. ఇవన్నీ కూడా ప్రేగుల కదలికలను పెంచేసి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేయడం జరిగిందమ్మా. అట్లే ఇప్పుడు ఈ సునామికిలో సినిడిన్ A and B అండ్ సెనసైడ్స్ C and D అనేవి ఉన్నాయమ్మా. సినిడిన్ A and B మరియు సెనసైడ్స్ C and D. సో ఈ సినిడిన్ A and B అనేటువంటి ఏం చేస్తాయంటమ్మా, మనం తీసుకున్న తర్వాత కడుపులోకి పోయిన తర్వాత ప్రేగుల్లో రీయాంథ్రోన్ అనేటువంటి రసాయన పదార్థంగా మారిపోతాయి. ఎప్పుడైతే రీయాంథ్రోన్ అనేటువంటి రసాయన పదార్థంగా మారిపోతుందో దాని గుణం ఏమిటంటే ఈ మోషన్ లో ఉన్నటువంటి నీటిని ప్రేగులు పీల్చుకోకుండా అడ్డుకుంటాయమ్మా. సో మోషన్ లో ఎప్పుడైతే నీటి శాతం బాగుంటుందో మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడుతుంది. ఆ నీటి శాతాన్ని ప్రేగులు పీల్చాయనుకోండి మోషన్ గట్టి పడుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, ముక్కి కూర్చోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ రీయాంథ్రోన్ అనేటువంటి కెమికల్ పదార్థము ఆ యొక్క ప్రేగులు నీటిని పీల్చుకోకుండా, అంటే మలంలో ఉన్నటువంటి నీటిని పీల్చుకోకుండా ఉపయోగపడతాయమ్మా. అదొకటి. తర్వాత సెనసైడ్స్ C and D అనేటువంటి పదార్థాలు ఏం చేస్తాయంటే ప్రేగుల్లో ఈ జిగురు పదార్థాన్ని బాగా పెంపొందింపజేస్తాయి. ఎప్పుడైతే జిగురు బాగా ఉత్పత్తి అయిందో ఆ జిగురు ప్రభావం చేత జిగురు మలానికి కూడా తోడైపోయేసి ముక్కకుండానే మోషన్ ఫ్రీగా అయిపోతుందమ్మా. ప్రెషర్ లేకుండా ఫ్రీగా అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రేవులకు ఈ మల పదార్థం అంటుకోకుండా కూడా ఈ జిగురు పదార్థం ఉపయోగపడుతుందమ్మా. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్లే ఇప్పుడు బ్లాక్ సాల్ట్ అమ్మా, నల్ల ఉప్పు. ఈ నల్ల ఉప్పు కూడా ఏమంటే బయలు జ్యూస్ని బాగా ఉత్పత్తి చేస్తుంది.
సో బైల్ జ్యూస్ ఎప్పుడైతే బాగా ఉత్పత్తి అయిందో బైల్ జ్యూస్ ఈ యొక్క ఫ్యాట్ ను జీర్ణం చేసేదానికి చాలా ముఖ్యం అమ్మా. సో ఎప్పుడైతే బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అవుతుందో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం ఫ్యాట్ కూడా బాగా జీర్ణమయ్యి తర్వాత ప్రేగుల కదలికలు కూడా బాగా చేరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అందులో దీంట్లో సోడియం కూడా తక్కువ ఉంటుందమ్మా. మిగతా ఉప్పులో సోడియం ఎక్కువ ఉంటుంది కానీ మనకి బ్లాక్ సాల్ట్స్ సోడియం తక్కువ ఉంటుంది. దీనికి తోడు అనేక రకాలైనటువంటి మినరల్స్, ఈ కాల్షియము, మెగ్నీషియము ఇలాంటి మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ఈ పోషకాహారం కూడా ఉపయోగపడుతుంది. అందులో సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి దీనివల్ల ప్రాబ్లం ఉండదమ్మా. కొంతమంది డౌట్ పడతారు, బీపీ వాళ్ళు వాడుకోవచ్చా, షుగర్ వాళ్ళు వాడుకోవచ్చా, వెయిట్ వాళ్ళు వాడుకోవచ్చా. సో వెరీ మైనర్ సాల్ట్ మనం అందులో వేసేది. సో మాక్సిమం 25 గ్రామ్స్ అనేసరికి ఈ పౌడర్ కూడా చాలా రోజులు వస్తుంది కాబట్టి ఆ కొద్ది ప్రమాణంలో వాడుకోవడం వల్ల అంత ఇబ్బంది ఉండదు. మనం ఒక్క డోసే వాడుతున్నాం కాబట్టి రోజు ఒక్కసారి ప్రాబ్లం అయితే లేదమ్మా. ఎవరైనా తీసుకోవచ్చు. మా చిన్నపిల్లలు మాత్రం డోస్ తగ్గించుకొని వాడుకోవాలి వయస్సును బట్టమ్మా. సో సర్వసాధారణంగా నేను చెప్పినటువంటి డోసే 199 మందిలో సరిపోతుందమ్మా. కొంతమందికి ప్రాబ్లం మరీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో కొద్దిగా పౌడర్ డోస్ పెంచుకోవాల్సి వస్తుంది. నేను 2.5 గ్రామ్స్ 3 గ్రామ్స్ అని చెప్పాను కదమ్మా. 4 గ్రామ్స్ లేకపోతే 5 గ్రామ్స్ వరకు కూడా మరీ పరిస్థితి మరీ తీవ్రంగా ఉన్న వాళ్ళకేమో 99% నేను చెప్పింది సరిపోతుంది. అయితే 2-3 రోజులు అట్లా డోస్ పెంచుకొని తర్వాత తగ్గించేసేసుకుంటే సరిపోతుంది. ఇది దాదాపు ఒక 1 మంత్ చేసేసి ఆపేసొచ్చమ్మా. తర్వాత మనం తీసుకునేటువంటి జాగ్రత్తలమ్మా అంటే వేళకు ఆహారం తీసుకుంటుండాలి. రోజు 3 to 5 లీటర్స్ నీళ్లు కొద్దిగా తాగుతుండాలి. ముఖ్యంగా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవడం వల్ల కూడా మనకి మోషన్ ప్రాబ్లం ఉండదమ్మా. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, తర్వాత ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎంత దూరం ఉంటే ఎంత మంచిదమ్మా. టైంలీ ఆహారం తీసుకుంటుండాలి అమ్మా. అదేవిధంగా టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఈ పద్ధతిలో మెడిసిన్ కొన్నాళ్ల పాటు ఆపినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల మనకి మోషన్ కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పినట్లు టయానికి మోషన్ అయిపోతుందమ్మా. అదే సగం ఆరోగ్యం. సో మనకు ఆరోగ్యానికి ప్రప్రదమైనటువంటి సోపానం ఏంటంటే టయానికి మోషన్ కావడం. ఈ రోజుల్లో 99% మందిలో కూడా దానికి నోచుకోలేకపోవడం చేతనే అనేక రకాలైన కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గకుండా ఉన్నాయమ్మా. సో మోషన్ ఫ్రీగా అయితే అన్నిటికీ మంచిదమ్మా. బాడీ కూడా క్లియర్ గా, గట్టు కూడా క్లియర్ గా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.